ఎంసెట్లో 10,000 లోపల ర్యాంక్ వస్తే టాప్ 10 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ కానీ అలైడ్ బ్రాంచెస్ కానీ సీటు తెచ్చుకోవడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా 10,000 లోపు ర్యాంక్ వస్తే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే మనకి దొరుకుతుంది. సో ఈ 10,000 లోపల ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే ఎన్ని మార్కులు రావాలి? లాస్ట్ ఇయర్ 65 మార్కులకే అంటే 160 మార్కులకి 65 మార్కులు వస్తే 10,000 లోపు ర్యాంక్ వచ్చింది. 5,000 లోపు ర్యాంకు 75 మార్కులకే వచ్చింది. 1000 లోపు ర్యాంకు 90 మార్కులకి 1000 లోపు ర్యాంక్ వచ్చింది. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఎక్సెప్షన్ అనొచ్చు. ప్రతి సంవత్సరం పేపర్ ఇలాగ ఉండాలన్న రూల్ లేదు. బట్ ఆ సేఫ్ స్కోర్ 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే ఒక సేఫ్ స్కోర్ ఒక 80 టార్గెట్ చేసుకోవాలి. అయితే చాలామంది ఎంసెట్ సీరియస్గా తీసుకోరు. అందుకోసం అండ్ ఎంసెట్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఎగ్జామ్. సో దీనివల్ల చాలా మందికి మార్క్స్ తక్కువ వస్తాయి అండ్ లో స్కోర్స్కే మంచి ర్యాంకులు వస్తాయి. సో ఎంసెట్ ఆషామాషిగా తీసుకోకూడదు. అండ్ స్పెషలీ ఎవరికైతే జేఈఈ మెయిన్లో ఛాన్సెస్ స్ట్రాంగ్గా లేవో తప్పకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవగానే ఎంసెట్లో ఒక క్రాష్ కోర్స్లో జాయిన్ అయ్యి సీరియస్గా తీసుకుంటే కానీ ఎంసెట్లో మార్క్స్ రావు. ఎందుకంటే ఎంసెట్ 160 ప్రశ్నలకి 80 ప్రశ్నలు ఓన్లీ మ్యాథ్స్లో ఉంటాయి. అండ్ మ్యాథ్స్ ఇస్ నాట్ ఈజీ. ఎంసెట్ మ్యాథ్స్ ఈజ్ ఆల్మోస్ట్ అట్ పార్ విత్ జేఈఈ మెయిన్ లెవెల్ మ్యాథ్స్ అండ్ కొంచెం లెందీగా కూడా ఉంటాయి. సో ఒక 45 డేస్ రెగ్యులర్గా కష్టపడి ఒక మంచి క్రాష్ కోర్స్ తీసుకుంటే కానీ స్టూడెంట్స్కి ఆ విధమైన మార్కులు రావు. So anybody who is planning to get a good branch in a good college in EAMCET has to take EAMCET very seriously. All the best for your EAMCET preparation.